నమస్కారం. ఈరోజు మనం ఇంగ్లీష్లో చాలా తరచుగా వాడే ఒక చిన్న గ్రామర్ పాయింట్ గురించి కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. నమస్కారం. అవును, ముఖ్యంగా ఈ పొజెసివ్ ఎస్ వాడకం గురించి కదా. అవును, మన దగ్గర ఉన్న కొన్ని నోట్స్ ఉదాహరణలు చూస్తే కొన్నిసార్లు చిన్న కన్ఫ్యూషన్ వస్తున్నట్టు అనిపిస్తోంది దీని వాడకంలో. నిజమే, ఇది చాలా ముఖ్యం కూడా. ఒక వస్తువు కాని ఏదైనా భావన కాని ఎవరికి చెందింది లేదా దేనికి సంబంధించింది అని చెప్పాలి అంటే అప్పుడే మనం ఈ అపోస్ట్రఫీ ఎస్ వాడదామన్నమాట. అంటే సింపుల్గా యొక్క అని అర్థం వస్తుంది, అంతేనా? అంతే, సరిగ్గా చెప్పారు. యొక్క లేదా కు చెందినది అనే మీనింగ్ ఇస్తుంది. సరే, కొన్ని ఉదాహరణలు చూద్దామా? ఇక్కడ మన దగ్గర ఒక మెటీరియల్ ఉంది, అందులో జాన్స్ బుక్ అని రాశారు. అంటే ఏంటి? అదిగో, జాన్స్ బుక్ అంటే సింపుల్గా జాన్ యొక్క పుస్తకం. ఓకే. ఆ పుస్తకం జాన్కి చెందినది అని చెప్పడానికి అతని పేరు జాన్కి ఆ అపోస్ట్రఫీ పెట్టి ఎస్ జోడించాం. రైట్. అలాగే మేరీస్ బ్యాగ్ అని కూడా ఉంది. అవును, అంటే మేరీ యొక్క బ్యాగ్. ఆ బ్యాగ్ మేరీది అని చాలా క్లియర్గా తెలుస్తుంది కదా. అంటే ఇది వ్యక్తుల పేర్లతో పాటు వాడుతున్నాం. మరి జంతువుల విషయంలో? జంతువులకు కూడా ఖచ్చితంగా వాడొచ్చు. ఎందుకంటే మన దగ్గరున్న కొన్ని కథల్లో ద డాగ్స్ బోన్ అని కనిపిస్తోంది. కరెక్ట్. ద డాగ్స్ బోన్ అంటే కుక్క యొక్క ఎముక. అలాగే ద క్యాట్స్ టేల్ అంటే పిల్లి యొక్క తోక. ఇది కేవలం ఓనర్షిప్ అంటే యాజమాన్యం అనే కాదు, ఒక సంబంధాన్ని కూడా సూచిస్తుంది. ఓకే, ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మాకొచ్చిన ఫీడ్బ్యాక్లో చాలామంది చెప్పిందేంటంటే ఇంగ్లీష్లో ఈ ఎస్ అక్షరం చాలా రకాలుగా వస్తుంది కదా. అవునవును. ఉదాహరణకి హీఈజ్ టాల్ అంటాం, అక్కడ ఎస్సుంది. మళ్ళీ 2 కార్స్ అంటాం, అక్కడ కూడా ఎస్సుంది. మరి వీటికి మనమిప్పుడు చెప్పుకుంటున్న ఈ పొజెసివ్ ఎస్క్ తేడా ఏంటి? ఇది చాలా చాలా కీలకమైన పాయింట్ అండి. ఇక్కడే చాలామంది కొంచెం తికమకబడతారు. ఇప్పుడు మీరు చెప్పిన హీఈజ్ టాల్ ఉంది కదా, అక్కడ అపాస్ట్రఫీతో ఉన్న ఎస్ ఉంది. అవును. దాని అర్థం ఇజ్ అంటే హీ ఈజ్ టాల్ అని పూర్తి రూపమన్నమాట. అంటే అది పొసెసివ్ కాదు. కాదు, అస్సలు కాదు. దాన్ని ఇంగ్లీష్లో కాంట్రాక్షన్ అంటారు, అంటే సంక్షిప్త రూపం. ఓకే, కాంట్రాక్షన్. సరే, మరి 2 కార్స్లో చివరి ఎస్ సంగతేంటి? అక్కడ అపాస్ట్రఫీ లేదు కదా. లేదు, అక్కడ ఎస్ బహువచనాన్ని అంటే ప్లూరల్ని సూచిస్తుంది. ప్లూరల్. అవును, ఒకటి కంటే ఎక్కువ కార్లు ఉన్నాయి అని చెప్పడానికి కార్కి ఎస్ చేర్చాం అంతే. దీనికి ఓనర్షిప్తో అంటే యాజమాన్యంతో ఎలాంటి సంబంధం లేదు. సో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అపాస్ట్రఫీతో వచ్చే ఎస్ అంటే ఈ ఎస్ మాత్రమే ఆ యాజమాన్యాన్ని లేదా సంబంధాన్ని సూచిస్తుంది. అంటే క్లియర్గా చెప్పాలంటే జాన్స్ బుక్లో ఎస్ అంటే యొక్క, హీఈజ్ హ్యాపీలో ఎస్ అంటే ఇజ్, 3 డాగ్స్లో ఎస్ అంటే బహువచనం. పర్ఫెక్ట్. ఆ తేడాను స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలిస్తే ఆ కన్ఫ్యూజన్ పోతుంది. చాలా వరకు పోతుంది. చూడండి, మన దగ్గరున్న ఉదాహరణలు నోట్స్ చూసినా ఈ తేడా తెలియకపోవడం వల్లే ఎక్కువ కన్ఫ్యూజన్ వచ్చినట్టుంది జనాలకి. నిజమే. అంటే సింపుల్గా ఒక వస్తువు ఎవరిదో చెప్పాలంటే ఆ వ్యక్తి పేరుకు కానీ జంతువు పేరుకు కానీ చివర ఎస్ చేర్చాలి. అవును, ఇది బేసిక్ అయినా చాలా ఇంపార్టెంట్ రూల్ కదా. అవును, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఇది రోజూ అవసరమయ్యేదే. మరి దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలంటే? మంచి పాయింట్. దీన్ని బాగా అలవాటు చేసుకోవాలంటే మన చుట్టూ ఉన్న వస్తువులు చూసి అవి ఎవరో చెప్పడానికి ఇలా పొజెసివ్ ఎస్ తో మనసులో అనుకుంటూ ఉండాలి. ఓ, ప్రాక్టీస్ లాగా. అంతే. మై ఫ్రెండ్స్ పెన్, ఆ టీచర్స్ అడ్వైస్, మై మదర్స్ సారీ, ఇలా అన్నమాట. మంచి పద్ధతి. ప్రాక్టీస్తోనే బాగా వస్తుంది. అవును. సరే, మనం ఇప్పటిదాకా ఎస్ చేర్చడం గురించి మాట్లాడాం కదా. మరి ఒకవేళ ఆ పేరు కాని ఆ పదం కాని ముందే ఎస్తో ముగుస్తుంటే అప్పుడేం చేయాలి? పుస్తకం అని చెప్పాలంటే అప్పుడు జేమ్సెస్ బుక్ అని ఇంకో ఎస్ పెట్టాలా, లేక జస్ట్ అపాస్ట్రఫీ పెడితే సరిపోతుందా? అంటే జేమ్స్ బుక్ లాగా. ఇంట్రెస్టింగ్. దీని గురించి కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి. మన దగ్గరున్న కొన్ని అడ్వాన్స్డ్ గ్రామర్ నోట్స్లో దీని గురించి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉండండి. ఓకే, తప్పకుండా.